మీరు ఈ ఫ్రాడ్ జరుగుతున్న ఎవరినైనా మీరు కనుక్కోండి, ఇంక్లూడింగ్ ద లీగల్ అథారిటీస్. యూజువల్లీ ఇలాంటి యూనివర్సిటీ స్థాపించేదే డబ్బులు చేసుకుని ఐపీఎల్ పెట్టేయడానికి. సో 2015లో స్టార్ట్ చేశారు, అప్పుడే బీఎస్సీ వచ్చింది, 2023కి ఎంఎస్సీ అయిపోయింది, 2024కి యూనివర్సిటీ మూతపడిపోయింది. ఓకే, ఈ డాక్టరేట్లు ఇలా కొనుక్కుని దొంగ డాక్టరేట్లు తీసుకున్నారు అని మనకు క్లియర్గా స్పష్టంగా తెలుస్తున్న నేపథ్యంలో ఈ బీఎస్సీ ఎంఎస్సీని కూడా డౌట్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది డీలిస్ట్ అవ్వకముందే నేను గ్రాడ్యుయేషన్ చేశాను కాబట్టి నేను గ్రాడ్యుయేట్ నేను చూపించుకోవచ్చు, బట్ వీళ్ళు అమ్ముతున్నారు కదా సర్టిఫికెట్లు, చదివావనేది ఏంటి గ్యారంటీ? ఈ కొనుక్కున్నప్పుడు అవి కొనుక్కోలేదని ఏంటి గ్యారంటీ? ఇది వదిలేయండి. ఆయన ఇంకో పాయింట్ రాశారు, 2010లో న్యూట్రిషన్ కెరియర్ ప్రారంభమైంది అన్నదే క్లెయిమ్ అయితే ఆమె న్యూట్రిషన్ కెరియర్ మొదలుపెట్టింది బీఎస్సీ పూర్తయ్యే ముందేనా? ఎలా? అయితే ఈ డాక్టర్ టైటిల్ డిగ్రీస్ అన్ని లెజిట్ కాదని ఇక్కడే అర్థమవుతుంది. నా భాష మాట్లాడాడు ఈయన. ఈయనకి తెలియాల్సింది ఏంటంటే, ఇందాక చెప్పినట్టు ఈ సిస్టంలో ఉన్న దరిద్రం, మిగతా ఏదైనా మేము ఇంజనీర్ చదివితేనే ఇంజనీర్ అవ్వాలి, ఇదొక్కటి మాత్రం మీ కర్మ. పుట్టగొడుగుల్లాగా మేము పుట్టడానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ నో రెగ్యులేషన్. బీటెక్ కంప్లీట్ చేసినాడు డైటీషియన్ అవ్వచ్చు, కాకపోతే అట్లాంటి బ్యూటిఫుల్ కోచెస్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసి డైటీషియన్ అవడం తప్పని నేను అనట్లేదు, ఎందుకంటే ఎంతో ప్యాషనేట్ గా దీన్ని తీసుకుని పేపర్లు చదువుకుని రైట్ సర్టిఫికేషన్స్ చేసి చదువుకుని సిస్టమేటిక్ గా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మినిమం గ్రాడ్యుయేషన్ చేశారు కదా, బీటెక్ చేశారో ఏదో ఒకటి కనీసం కొనుక్కోలేదుగా. ఓకే, ఈ లెక్కన మీరు చెప్తున్న మాట ప్రకారం ఆవిడ 15 years ఎక్స్పీరియన్స్ అనేది కూడా అబద్ధం అవ్వచ్చు. నేను చెప్పట్లా అది, ఎందుకంటే 2010 నుంచి ఆవిడ ఉంటే వితౌట్ బిఎస్సీ ఆవిడ స్టార్ట్ చేసుకుని ఉంటారు. 2015లో ఈ బిఎస్సీ అనాలంటే కూడా నాకు విసుగ్గా ఉంది, ఎందుకంటే ఊరు పేరు లేని బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీ, క్రిస్టియన్ యూనివర్సిటీ. ఇప్పుడు సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీకి కూడా ఇంకా ఆ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టలేదు, కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా స్పెషలైజింగ్ ఇన్ అప్లైడ్ న్యూట్రిషనల్ సైన్సెస్, పబ్లిక్ హెల్త్ న్యూట్రిషన్ అండ్ డైటరీ ఫార్ములేషన్ ఫర్ డైవర్స్ డెమోగ్రఫిక్స్ ఫ్రమ్ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ యుఎస్ఏ. ఓకే, ఈ సెంట్రల్ క్రిస్టియన్ యూనివర్సిటీ మళ్ళీ ఆ ప్రెషర్స్ గారి దాంట్లోనే ఉంది. ఈ ప్రెషర్స్ ఇంకొకటి, ఈ ప్రెషర్స్ డైరెక్టర్స్ ని తీసుకుంటే దే ఆర్ డైరెక్టర్స్ టు 3 to 4 more ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. డైరెక్టర్ లిస్టింగ్ లో చూస్తే, డిన్ లిస్టింగ్ లో చూస్తే 3 to 4 more ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్. సో వీఆర్ ప్లేయింగ్ అ బిగ్ గేమ్ అనేది అందుకే నేను. ఇప్పుడు వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా మిమ్మల్ని నన్ను విమెన్ కాబట్టి ఏ రకంగా దొంగ దెబ్బ తీస్తారు, ఏం మాట్లాడతారు, ఎలా చేస్తారు అనేది మనకు తెలియదు. ఓకే, ఐఎమ్ స్టిల్ అవుట్ హియర్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు బీయింగ్ అ విమెన్ ఇట్ టేక్స్ అ లాట్ టు ఎక్స్పోజ్ అనదర్ విమెన్. వాళ్ళని ఎలా ఇస్తారా నువ్వు అని అడగగలుగుతున్నా, వాళ్ళ వయసు ఏంటో తెలియదు, ఏమో తెలియదు, ఆవిడ అనలేకపోతున్నాం. ఎందుకంటే యాజ్ విమెన్ అసలు మేము బయటకు వచ్చి ఏ విధంగా పని చేయాలన్నా ఇట్ టేక్స్ 4 times మోర్ ఎనర్జీ దాన్ అ మ్యాన్. బట్ యాజ్ విమెన్ ఇంకొంచెం ఎక్కువ గ్రేస్ఫుల్ గా, ఇంకొంచెం ఎక్కువ, ఇంకా చాలా ఎక్కువ ఎంపతితో మమ్మల్ని మేము క్యారీ చేసుకోవాలి బయట, మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవాలి బయట. ఏంటిది డాక్టరేట్ అనేది ఇంత ఈజీనా? అంటే దానికి ఒక రెస్పెక్ట్ దానికి ఒక రెస్పెక్ట్ ఉంది నిజం చెప్పాలి అంటే. ఇంకా లూజ్ యూసేజ్ ఆఫ్ టెక్నికల్ టర్మ్స్, అసలు ఎంత లూజ్ యూసేజ్ అంటే ఇన్సులిన్ ఇస్ ఎనిమీ అంటారు. ఇన్సులిన్ ఇస్ ఎనిమీ ఏంటి, ఫ్రెండ్ ఏంటి? ఇన్సులిన్ ఇస్ అ హార్మోన్ లైక్ ఎనీ అదర్ హార్మోన్. అది లేనిదే నీకు అసలు బేసిక్ ఎనర్జీ ఉండదు బాడీకి. అదే కాదు అసలు ఎనీ హార్మోన్, అసలు ఇన్సులిన్ ఇస్ అన్ ఎనిమీ అని దన స్టేట్మెంట్ లేయటం. అలాగే ఏజనింగ్ అన్నారు, ఏజనింగ్ అంట. మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఏజనింగ్ అనే పదం ఉంటుందేమో, మీకు అర్థమైందా? చేయాల్సల్లా ఉండదు, అర్థమైంది. ఏజనింగ్ అన్నారు. సో ఈ ఇంత ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీతో ఈ పుస్తకాలు ఎలా రాశారు? సరే, వాళ్ళు హెల్ప్ చేసి రాశారు. మరి ఆ పుస్తకాలు రాయటము, ప్రతి విషయాన్ని ఎంతో బాహాటంగా ఎక్స్ప్రెస్ చేసుకుని పబ్లిసైజ్ చేసుకునే వినీల గారు తన సర్టిఫికెట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఎందుకు చూపించాల? ఏ యూనివర్సిటీస్ అనేది ఎందుకు మెన్షన్ చేయాల? 2 యూనివర్సిటీస్ ఇచ్చాయన్నారు ఒక సీనియర్ జర్నలిస్ట్ తో జరిగిన ఇంటర్వ్యూలో. ఆ 2 యూనివర్సిటీస్ ని ఎందుకు చూపించాల? ఒకవేళ చాలా జెన్యూన్ గా తను చదువుకుని, తను గ్రాడ్యుయేట్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెచ్చుకుని అలాగే పిహెచ్డీలు కూడా వచ్చుంటే
ఆ సర్టిఫికేట్లు చూపించమనండి. ఎంత ఫర్మ్ గా ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాను అంతే ఫర్మ్ గా, అంతే రెస్పెక్ట్ఫుల్ గా నా వల్ల పొరపాటు జరిగిందని నేను ఓపెన్ గా ఒప్పుకుంటాను. కానీ ఇవే కనుక తన సర్టిఫికేట్స్ అయితే, విచ్ ఆబ్వియస్లీ ఈస్ ట్రూ, ఎందుకంటే కన్సిడరింగ్ ద ప్రెషర్స్ అండ్ ఆ రెండు మనం చూసిన కంపారిజన్ తీసుకుంటే ఆ రెండు ఒకటే ఉన్నాయి కాబట్టి ఇది నిజం కాబట్టి డాక్టర్ టైటిల్ తీసేయమనండి. నైతికంగా అది నైతికంగా చేయవలసిన పని అది తీసేయమనండి. తర్వాత ఇంక ఎక్కడా కూడా యూజ్ చేసుకోవద్దని చెప్పండి. ఆ తెల్ల కోట్ల కుర్చీలకు వేసుకుని పేషెంట్స్ అవుట్ పేషెంట్స్ అని మాట్లాడొద్దనండి. వైద్యులని ఇంపర్సనేట్ చేయకూడదు నువ్వు, అది అన్యాక్సెప్టబుల్. అది నువ్వు ఎవరైనా సరే, ఇది నా కుటుంబీకులైనా నేను ఊరుకోను. యాక్చువల్ గా చెప్పాలి అంటే నేను మీ ఇంటర్వ్యూ కన్నా ముందు యాజ్ యూజువల్లీ చాలా మంది చూసే ఉన్నారు ఆ ఇంటర్వ్యూని, బట్ కొంతమంది అన్న గుర్తుపడతారు. వినీలా గారి దగ్గరే ఆవిడ డైట్ తీసుకొని మానసి నాయుడు గారు ఈ అబ్బాయి మానసి నాయుడు మెన్షన్ చేశారు. డెఫినెట్లీ మానసి నాయుడు గారిని కూడా ఇక్కడ ఆయన మెన్షన్ చేశారు. సో ఆవిడని నేను ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. ఆవిడ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు, యాజ్ యూజువల్లీ ఇక్కడ అతను ఏదైతే ప్రాబ్లమ్స్ వాళ్ళ వైఫ్ కి కొంచెం ఇబ్బంది అయిందని చెప్తున్నారో, B12 ఎఫిషియన్సీ కావచ్చు, మైగ్రేన్ కావచ్చు, కాన్స్టిపేషన్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో నేను ఫేస్ అయ్యాను. పోలీస్ స్టేషన్ నుంచి కాల్స్ రావడం కావచ్చు, మానసి నాయుడు గారిని, నన్ను, అలాగే మా ఛానల్ తరపున మా ఛానల్ వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలవడం కావచ్చు. ఇంత చేస్తే ఆవిడ పోలీస్ స్టేషన్ కి రాలేదు. మీరు ఇప్పుడు ఉమెన్ కార్డ్ అని ఒకటి, ఉమెన్ అని మీరు పదాన్ని తీసుకొని మాట్లాడుతున్నారే, నేను గట్టిగా అనలేను అని. కానీ ఇక్కడ నేను ఒక అమ్మాయిగా, అలాగే మానసి నాయుడు గారు ఒక అమ్మాయి, నిజం చెప్పాలి అంటే ఆడపిల్లలుగా మేము ఒక రోజంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. ఎందుకు ఊరుకున్నావు? మళ్ళీ ఎందుకు రాలా నువ్వు కెమెరా ముందుకి? కానీ మళ్ళీ నాకు నేనుగా ఆలోచించుకున్నది ఏంటి అంటే, స్టార్ట్ చేసింది నేనే, దీనికి ఎండ్ కార్డ్ ఇవ్వాల్సింది కూడా నేనే అని ఆ తర్వాత ఫిక్స్ అయ్యి నేను మళ్ళీ మిమ్మల్ని మీ వరకు రావడం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఇది ఇంటెన్షనల్లీ చెప్పట్లేదు, బట్ ఒక సందర్భం వచ్చింది కాబట్టి బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతోంది అంటే, ఒక మనిషి ముందుకొచ్చి చెప్తే ఏం జరుగుతుంది అనేది చూసే వాళ్ళందరికీ తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. అంటే మరి ఇక్కడ నేను ఉమెన్నే కదా. మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూ చూసినా, ఏదైనా ఒక అంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి చూసినా, పర్టికులర్గా మనకి ఓపెన్ అయ్యేది ఒకటే పాయింట్ మీద. చాలా వరకు చాలా మంది పీపుల్ మాట్లాడుతున్న ఒకటే ఒక పాయింట్, హర్షాస్ కర్రీ పాయింట్. దీని మీద నేను వీడియోస్ చూడటం కూడా జరిగింది. హర్షాస్ కర్రీ పాయింట్ నిజంగా ఉందా లేదా అని నేను రీసెర్చ్ చేయగా నిజంగానే హర్షాస్ కర్రీ పాయింట్ ఉంది, అది వాళ్ళే నడిపారు అని కూడా తెలుస్తుంది. కానీ ఇందాకే మీరు ఒక పాయింట్ కూడా రేస్ చేశారు, అది నడపడం నడపకపోవడం అది వాళ్ళ పర్సనల్ చాయిస్ అని. కరెక్ట్. ఇక్కడ ఈయన మెన్షన్ చేసింది ఏంటంటే, కర్రీ పాయింట్ క్లినిక్ టైమ్ లైన్ ఆఫ్ ఇన్వెన్షన్. వినీలా లేదా ఆమె భర్త మునుపటికి శ్రీహర్ష కర్రీ పాయింట్ ను KPHBలో నడిపారు. ఆ ఫోన్ నెంబర్ ఇప్పటికీ యాక్టివ్ గా ఉంది. అయితే 2021లో బేసిక్ స్పార్క్ సాలూన్ నుండి 2023లో ఫుల్ బ్లోన్ కాస్మెటిక్ క్లినిక్ గా అప్గ్రేడ్ చేశారు. అడిషనల్ గా అది